మాయ బియ్యం స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు. పొయ్యి మీద ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ బియ్యం కేవలం నీళ్ళలో వేసి కొంచెంసేపు పక్కన పెడితే చాలు, అన్నం రెడీ. ఇటువంటి బియ్యం గురించి మీకు ఎప్పుడైనా విన్నారా? అయితే అటువంటి బియ్యం గురించి ఇప్పుడు నేను చెప్తాను, మీరు వినండి. ఈ బియ్యం పేరు బోకసాలు. ఈ బియ్యాన్ని అస్సాం రాష్ట్రంలోని గిరిజన తెగ ప్రజలు ఎక్కువగా వాడుతుంటారు. సైనికులు కూడా వాడుతుంటారు. ఇటువంటి బియ్యం మాకు దొరికితే బాగుండు అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వినండి, వివరాలు చెప్తాను. కరీంనగర్ జిల్లా శ్రీరాములు పల్లెకు చెందినటువంటి శ్రీకాంత్ అనే రైతు అస్సాంతో పాటు 9 రాష్ట్రాలు తిరిగి ధాన్యం గురించి తెలుసుకున్నాడు. ఇతడు ఇప్పుడు మన ఊరిలో ఈ ధాన్యం సాగు చేస్తున్నాడు. మన రాష్ట్రంలో ఉన్న అనేక మంది రైతులు అతని దగ్గరకు వెళ్ళి ఈ బోకసాలు అనేటువంటి వరి ధాన్యాన్ని, విత్తనాల్ని తెచ్చుకున్నాడు. ఈ బియ్యం వండుకోవడానికి స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు, పొయ్యి మండాల్సిన అవసరం లేదు. ఈ బియ్యాన్ని చన్నీళ్ళలో వేస్తే చల్లని అన్నం, వేడి నీళ్ళలో వేస్తే వేడి అన్నం వెంటనే రెడీ అయిపోతుంది. ఇంకో కొసమేరుపు ఏమిటంటే, ఈ అన్నంలో కూర కూడా వేయాల్సిన అవసరం లేదు. ఈ అన్నమే తినవచ్చు.